యూదకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ మనము గమనిస్తే రక్షణ అనేది పాప విముక్తి. ఎప్పుడైతే నీకు కలిగించాడో ప్రభు, ఒక్కసారి నీకు చెప్పినటువంటి మాట, ఆ పాప మాలిన్యమైనటువంటి అవునా ఆ యొక్క జీవితంలో నుంచి వెళ్ళి యేసుక్రీస్తు కృపలోనికి నువ్వు వచ్చి ఎప్పుడైతే బాప్తిసం అంగీకరించావో, రక్షణ పొందుకున్నావో, ఆ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి నియమం, మనము ప్రభు నామములో నిద్రించే వరకు ఆయన ఇచ్చిన వాగ్దానం మీదనే ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా మనం ఏం చేయాలంట? దేవునిలో మనము ముందుకు సాగాలి, ఆగిపోవద్దు. బాధ ఇవన్నీ మామూలు శరీర బలహీనతలు వస్తాయి. వచ్చినప్పుడు ఇవన్నీ సహించుకుంటూ వెళ్ళాలంట. దేవుడే ఉంటే కష్టం ఎందుకు వచ్చింది? దేవుడే ఉంటే అప్పులు ఎందుకు అవుతున్నాయి? దేవుడే ఉంటే దరిద్రంగా ఎందుకు ఉన్నాను? అందరు అవమానం ఎందుకు పరుస్తున్నారు? దేవుడు రాకుండా చూసుకోవాలి కదా. మహోన్నతుడమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయనకు నిందలు రాలా? అవమానాలు రాలే? హింసించలేదా? ఏదైతే కుమారునికి జరిగిందో అది ఆయనను ప్రేమించే ప్రజలకు కూడా జరుగుతుంది. ఈ అవమానాల తర్వాత కలగబోయే మహిమను దేవుడు నీకు చూపించబోతాడు. ఎప్పుడు అంటే మనము ఆ కష్టాల నుంచి ముందుకెళ్ళి ఆయన మహిమలో మనం ప్రవేశించేటప్పుడు. ఇవన్నీ మీకు దేవుడు ఇచ్చినటువంటి కృపావరంలో మనం ముందుకు సాగిపోవాలి. అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమెన్. దేవుని గురించి సిగ్గుపడువాడను కాను, మొదట నమ్మిన వానికి, యూదునికి, గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. అంటే ఇక్కడ మనము చేసేటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి దేవుడు రక్షణ మొదట యూదులకి, తర్వాత గ్రీస్తు దేశస్థులకి. అయితే ఈ మాటకి కీర్తనకారుడు ఏమని చెప్పాడంటే, నీ శాసనములను నేను రాజుల ఎదుట వసించేదను. సిగ్గుపడవద్దు మనం, ఎందుకంటే మన దేవుడు నిన్ను ఎన్నడూ సిగ్గుపరచబడనివ్వడు. ఆమెన్. నీ దేవుడు సత్య స్వరూపి. అందుకనే కీర్తన 119:46 వాక్యములు అంటున్నాడు ఆయన, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు సిగ్గుపడవద్దు. నా దేవుని గురించి నేను గొప్పగా మాట్లాడతాను. ఆధైర్యపడవద్దు. నీ దేవుడు బలవంతుడు.
నువ్వు ఏది మాట్లాడినా ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రక్షణ అనేది పాపముల నుంచి మనం విడిపించబడి రక్షణలోనికి వచ్చేసాం. ఆమేన్. ఎక్కడున్నాం ఇప్పుడు? కృప కింద ఉన్నావా, ధర్మశాస్త్రం కింద ఉన్నామా? హల్లెలూయా. అయితే ఇక్కడ యూదా ఒక శ్రేష్టమైనటువంటి మహిమతో కూడిన విషయాన్ని గురించి రాయాలనుకున్నాడు, రాయదలిచాడు ఆయన. ఎందుకు అంటే ఆయన దాన్ని మరో విషయంలో రాయాలని అతనికి ఆలోచన కలిగిందంట. ఏ ఆలోచన కలిగింది? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. సేవకులు కరువైనా కాలమైనా ఏది అయినా వీళ్ళు ముందుకు వెళ్తారు. వారికి దేవుడు పిలిచింది మొదట ఒకటేసారి పిలుస్తాడు. ఆ పిలుపుకు లోబడి తల వంచి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆ బోధకి వీళ్ళు లోబడి ఉండి ప్రభును సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఈరోజు వారం గుడికి వచ్చామా, మళ్ళీ వారం రాము. నిన్ను ఎవరు రమ్మని పిలువరు. ఎలా రావాలా? మనకు అప్పగింపబడినటువంటి ఆయన వాక్య ఉపదేశాన్ని పొందుకున్నాము గనక మనం వెళ్ళాలి పరిగెట్టుకొని. ఎందుకు అంటే నీ దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఏ రోజు తెలుస్తుంది? ఆదివారం అనే సన్నిధానికి రావడమే తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ మనకి ఇచ్చిన మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున యూదా రాయాలనుకున్న సంగతి ఏంటంటే, పవిత్రులకు అన్నాడు. రోమా 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. హల్లెలూయా. యేసుక్రీస్తుకు దాసుడుగా ఉండేందుకు నన్ను పిలిచాడాయన. పిలువబడిన వాడిని గనుక ఒక్కసారి అప్పగించబడిన దేవుడు క్రీస్తు ద్వారా ఆయన శిష్యుల ద్వారా వెల్లడించిన విశ్వాస సత్యము సంపూర్ణమైంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అంటే దానికి ఏమీ కలపకూడదు, దాని నుండి ఏదీ తీసివేయకూడదు. ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో ఇది జరుగుతుందా అంటే ఏమవుతుంది? తీసివేయబడుతుంది. అవును, నా దేవుడు దీన్ని జరిగిస్తాడు, నేను పొందుకుంటాను, ఆమేన్ అని ఎప్పుడైతే మనం చెప్తామో దాన్ని దేవుడు త్వరగా కాకుండా నీ విశ్వాసాన్ని బట్టి దాన్ని జరిగిస్తూ ఉంటాడు. అయితే ఏదైతే మనం ప్రభు నామానికి మహిమార్థంగా ముందుకెళ్తున్నావో దాన్ని బట్టి దేవుడు నీ మార్గం సరళం అవుతుంది. అవునా? నువ్వు ఆయన యొక్క చిత్తంలో సాగిపోయిన కొద్దే నీ ఆశీర్వాదం వెళుతూ ఉంటుంది. నువ్వు ఆగిపోతే సాగిపోలేవు, ఆగినగానే ఉంటాం. అందుకే ఇక్కడ ఆయన ఒక మాట ఏమని రాశాడంటే, ద్వితీయోపదేశకాండము 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. హల్లెలూయా. మీ దేవుడు చెప్పిందే మీకు చెబుతున్నా. ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు. మీ దేవుడు చెప్పిందే మీకు చెబుతున్నా. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మోషే ప్రజలకి చెప్తున్నాడు. ఈ మాటలో ప్రకటనలో యోహాను ఒక మాట రాశాడు. 22వ అధ్యాయము
18వ వచనంలా ప్రకటన గ్రంథంలా చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18వ వాక్యము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని 18వ వచనము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. హల్లెలూయా. కష్టాలు బాధలు మనకు ఎందుకు వస్తాయంట? కొంచెం ఈ వాక్యం మనకు చెప్తున్న మాట. ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి దేనినైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి పంపిస్తాడంట. హల్లెలూయా. ఏమొస్తాయంట? ఆయన చెప్పిన మాటను తీసివేయడం కానీ వేరే కలపడం కానీ కలిగితే ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ సమస్యలు ప్రారంభమవుతాయంట. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు మోషే అక్కడికి వెళ్ళి ఆయన మాటలు ప్రవచనాలు చెప్పినప్పుడు ఫరో రాజు అంగీకరించలేదు కనుక బైబిల్లో రాసిన 10 తెగుళ్ళు వారి మీదకి పంపించడం జరిగింది. అంటే యేసుక్రీస్తును నేను అంగీకరించాను, ప్రభుకు ప్రార్థిస్తున్నాను, సంఘానికి వెళుతున్నాను అన్నంత మాత్రాన తెగుళ్ళు నిన్ను రాకుండా ఆగలేదు. ఎందుకంటే మనం ఏదైనా తీసేసి ఏదైనా చెడుగా కలిపితే, చెడుగా ఆలోచన చేస్తే, చెడుగా పరివర్తిస్తే ఆ తెగులు మన మీదకి కూడా వస్తాయి. అవి ఆపే శక్తి దేవుడు ఒక్కడికి. ఆ తెగులు ఆగాలంటే ఆ సేవకుడైన దేవుడు పిలిచిన వాడు ప్రార్థించగా దేవుడు ఆ తెగులు రాకుండా ఆపగలుగుతాడు. నువ్వు అంధకారంలో పడి ఉన్నా కూడా నీ సేవకుని యొక్క ప్రార్థన దేవుని అడ్డగించుకుంటుంది. ఈరోజు ఆయన మనకు చెప్తున్నటువంటి మాటను జాగ్రత్తగా గమనించండి. రక్షణ మనకు దొరికింది, పొందుకున్నాము, పాపం నుంచి విడిపించబడ్డాము, మనము సురక్షితంగా ఉన్నాము ఈరోజు. హల్లెలూయా. ఏ తెగుళ్ళు వచ్చినా నీకు హాని జరగదు. నీ దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు? ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. ఇది గుర్తుపెట్టుకో. సామెతలు 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవుతావు. అవునా? 100 అబద్ధాలు ఆడి 100 మాటలు మంచి చెప్పి ఒక్క మాట అబద్ధం ఆడితే దేంతో పోల్చాడు దేవుడు? అబద్ధికుడవు. ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన 22:19 వచనములో, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమునందు, అవునా, గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఏమనుందండి? ఎప్పుడైతే బాప్తీసం పొందావో ఆ పరిశుద్ధమైన బల్లలో నువ్వు చేయి వేయాలా. ఒకవేళ ఆయన చిత్తానుసారంగా లేవో వేసే హక్కు నీకు పాలు లేదంటున్నాడు దేవుడు. ఈ నెల పోయింది, వచ్చే నెల తీసుకుంటాను, అక్కడ నీకు పాలే లేదని దేవుడు చెబుతున్నాడు. అవునా? ప్రతి నెలలో ఆయన పరిశుద్ధమైన బల్లలో మనము పాలి భాగస్తును అవ్వాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు, ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఇక్కడ మీరు గమనించండి, మనము ఎప్పుడైతే పరిశుద్ధమైన ఆయన బయలులో పాలు పంచుకోలేమంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తీసేస్తున్నామా, కలుపుతున్నామా? విరోధంగా ఉంటున్నాం ఇక్కడ. అందుకనే ఈ విరోధంగా ఉన్నవానికి జీవవృక్ష ఫలములలో అతనికి పాలు లేదంట. యేసయ్య ఏమో ఆయన ఆ జీవం మనకిచ్చాడు. ఆయన ఆహారాన్ని, శరీరము, అవునా, ఆ రొట్టె విరుసుటలో మనం పాలి భాగస్థలం అన్నాడు.
అంటే ఇది చెయ్యనప్పుడు ఆ జీవ వృక్షములో నుంచి గుర్తుపెట్టుకోవాలా, దేవుడి బల్లా రోజు, పరిశుద్ధమైన రోజు కూడా చాలామంది అశ్రద్ధ చేస్తారు. అలా చేసిన వారికి ఏమన్నాడు, ఈ గ్రంథంలో రాసిన దానిలో ఏదైనా తీసివేసి ఏదైనా కలిపితే రాసిన తెగుళ్ళు వాడికి వస్తాయని చెప్తున్నాడు ఆయన. దేవుని మాట లేకుండా ఏ శ్రమ కూడా నేను తాకలేదు. హల్లెలూయా. ఏ కష్టమైన నీ దగ్గరికి రాదు. అయితే దేవుడు మరి ఎక్కడ ఆయన సత్యాన్ని ఇంకా వెల్లడించాడు. కొత్త కొన్ని సిద్ధాంతాలు ఎవరైనా సరే తప్పక తప్పుడు సిద్ధాంతాలే. విశ్వాసులు తమకు అందిన విశ్వాస సత్యాలను అనుసరిస్తూ ఆచరిస్తూ వాటికి ఏదైనా ముప్పు వాటిల్లితే, అవునా, వాటి పక్షంగా వాదించాలన్న దేవుడు వాటిని వారికి ఇచ్చాడు. ఏమన్నా ఇబ్బందులు జరిగితే వారి పక్షంగా నిలబడి వాదించేటువంటి కృప దేవుడు ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఎప్పుడైతే వాదించి దాన్ని ఓడిస్తావో దేవునికి మహిమ కలుగుతుంది, నీకు సంతోషం. నా దేవుడు ఇంత కార్యం చేశాడని నువ్వు ఆనందపడతావు. ఈ రోజున ప్రభు అంటున్నాడండి. ఎందుకంటే 1 కొరింథీ 4:1 ఆయన మాట్లాడాడు పౌలు. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. పౌలు గారు ఇక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మలను ఎంచాలి. దేవుని ఇంటివారమై ఉన్నాము, దేవుని పనివారమై ఉన్నాము, అవునా. దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహక విషయంలో మేము ప్రతి మనుషుడు మమ్మలను భావించాలి. అవునా. విశ్వాసాలను చూసినట్టు దేవుని పిలుపు ఉన్న వారిని చూడకూడదు అని పౌలు ఇక్కడ రాశాడు. ఇంకో మాట చూద్దాం. 1 తెస్సలోనిక 2:4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో. 1 తెస్సలోనిక 2:4 మొదటిది, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. హల్లెలూయా. ఏమన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మా హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అన్నాడు. నువ్వు ఎలా రక్షణ అనేది పాపం నుంచి విడిపించబడినప్పుడు ఎవరిని సంతోషం కలిగేటట్టు ఉండాలి? మన కుటుంబమైనా, మనమైనా, అవునా, మన పిల్లలైనా. నీ దేవునికి సంతోషం కలిగే జీవితం ఉండాలి. ఈరోజు ఆయన అంటున్నాడు 1 తిమోతి 1:11 ఇంకొక మాట రాశాడు, చూడండి. 1 తిమోతి 1:11 నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. అంటే దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనము చేసే ప్రతి పనిలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన ప్రకారంగా, నీతి ప్రకారంగా మనము ఆ వాక్యాన్ని ఎంచుకోవాలి. ఆనాడు మరి ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధర్మానుకూలంగా ఏదైతే దాన్ని ఉపయోగిస్తాడో ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము అన్నాడు. మరి ప్రభువారు
నీకు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభు కృప ఎంత గొప్పదని మనము తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఉండేటువంటి ప్రవక్తలు ధర్మశాస్త్రము ప్రకారంగా మరి నడిచినప్పుడు దేవుడు ఏదైనా చేయాలన్నప్పుడు వాళ్ళకు ముందు హెచ్చరించాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు చేసినటువంటి ప్రతి విధులను వాళ్ళు నిర్వహించి దేవుని ఘనపరిచారు. మరి ఈరోజు ప్రభు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. పాపముల నుంచి నిన్ను రక్షణలోకి నడిపించాడు. మరి ఆయనకు నువ్వు ఏమి ఇవ్వాలి? ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. 1 తిమోతి 6:20 తిమోతి పౌలు తిమోతితో చెప్తాడు. ఏమని చెప్తాడో వినండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. దేవుడు ఏమన్నాడు? తిమోతి, ఓ తిమోతి, నీకే అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు లొంగొద్దా, వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. దేవుడు ఏం చేస్తాడ నిన్ను? 2 తిమోతి 1:14 చెప్తున్నాడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఇచ్చిన ఆత్మ మూలంగా మనము కాపాడాలి ఆ వాగ్దానాన్ని. ఆమేన్. నా తండ్రి చేసిన వాగ్దానం మీ మీదికి పంపుతాను, పంపి మీరు పొందుకునే వరకు నా పట్టణములో నేను నిలిచి ఉండు అని చెప్పాడు ఆయన. పొందుకున్న నీవు కాపాడుకో, ఎదుగుతావు, దీవించబడతావు. ఎక్కడ నిన్ను సులకనగా చూశారో అక్కడ నీ దేవుని ప్రభావం బయటికి వెళ్తుంది. నీ ద్వారా నిలబడు విశ్వాసంతో, దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అన్యజనుల సహితం నిన్ను చూసి మారు మనసు పొందుకుంటారు. జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, PRTU భవన్, సిద్దిపేట్. మీ ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8096486529. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి.